నేను కృష్ణ. బీరకాయతో పప్పు. ఎండలకాలం కదా, ఈ బీరకాయలో నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీరకాయలు ఎక్కువ వాడుకోండి. ఇప్పుడు బీరకాయలు కోసుకోవాలా, టమాటోలు కోసుకోవాలా, పచ్చిమిరపకాయలు కోసుకోవాలా, ఉల్లిగడ్డలు కోసుకోవాలా, తెల్లగడ్డలు కోసుకోవాలా. స్టవ్ వెలిగేయాలా, కుక్కర్ పెట్టాలా, రోంత నూనె వేయాలా, ఆవాలు వేయాలా. ఇది వేగినాక రవ్వుని మెంతులు వేయాలా, దేంట్లో అయినా మెంతులు వేయండి బాగుంటుంది. కరివేపాకు, ఇది వేగినాక తెల్లవాయలు వేయాలా, ఇది వేగినాక 2 ఉల్లిగడ్డలు వేయాలా. ఇదంతా సిమ్లో ఉండాలా. పచ్చిమిరపకాయలు వేయాలా, టమోటాలు వేయాలా, మళ్ళీ బీరకాయలు వేయాలా, పసుపు వేయాలా, అట్ట కలబెట్టాలా. కందిపప్పు కడిగి కొద్దిసేపు నానబెట్టుకోండి. నానబెట్టడం వల్ల గ్యాస్ ఫామ్ కాదంట, అందుకని ఏ పప్పులైనా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. బియ్యం కూడా అన్నానికి వేసేసి కొంచెం ఈ వెంత మునిగేంత వరకు మీకు ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టాలి. నాకైతే 4-5 విజిల్లు, మీకు ఎన్ని అయితే ఉడికిపోయినాయి. దీంట్లో నేను చింతపండు వేయను, మీకు కావాలంటే ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని పప్పు కొద్ది తీసుకొని బాగా ఎనుపుకోవాలి. అంతే. పోపు నేను ఆల్రెడీ ముందే వేసున్నా కదా, మీకు ఈ పోపు ముందే ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. అయిపోయింది బీరకాయ పప్పు. ఇదే. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. థ్యాంక్ యూ.